బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జాతీయ అధ్యక్షుడి ఎన్నికపైన బీజేపీ అధిష్టానం ఫోకస్ పెట్టింది. నేడు బీజేపీ కేంద్ర కార్యాలయంలో కీలక సమావేశం జరగనుంది. మధ్యాహ్నం 1 గంట నుంచి రాత్రి 7 గంటల వరకు సమావేశం జరగనుంది. బీజేపీ పార్టీలో ఎన్నికల ప్రక్రియపైన ఈ సమావేశంలో కీలకంగా చర్చించనున్నారు. జాతీయ పదాధికారులు, రాష్ట్ర అధ్యక్షులు, కీలక విభాగాల ముఖ్యులతో సమావేశం కానున్నారు. మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు ముగియడంతో పార్టీ అంశాలపైన దృష్టి పెట్టింది బీజేపీ. జాతీయ అధ్యక్షుడి ఎంపికపైన అధిష్టానం కసరత్తు చేస్తోంది. జాతీయ అధ్యక్షుడి ఎంపికపైన బీజేపీ ఫోకస్ చేసింది. జేపీ నడ్డా ప్లేస్లో ఎవరిని ఎలక్ట్ చేస్తారనే దానికి సంబంధించి కూడా ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. దీనికి సంబంధించి ఎన్నికల ప్రక్రియ దానికి సంబంధించిన సమావేశం నిర్వహిస్తూ ఉన్నారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి గోపిని అడిగి తెలుసుకుందాం. గోపి, బీజేపీ కేంద్ర కార్యాలయంలో ఈ మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు ఒక కీలక సమావేశం జరగబోతోంది. బీజేపీ దేశంలో, ప్రపంచంలో అతిపెద్ద రాజకీయ పార్టీ. ఈ పార్టీకి సంబంధించి సంస్థాగత ఎన్నికల ప్రక్రియకు సంబంధించి ఇప్పటికే సభ్యత్వ నమోదు కార్యక్రమం అనేది కొనసాగుతోంది. ఈ నెలాఖరికల్లా కూడా మండల, జిల్లా అధ్యక్షుల ఎంపిక ప్రక్రియ పూర్తి కావాల్సి ఉంది. వచ్చే నెల డిసెంబర్ చివరి నాటికల్లా కూడా రాష్ట్ర అధ్యక్షుల ఎంపిక ప్రక్రియ పూర్తి కావాల్సి ఉంటుంది. ఇక జనవరి లోపల ఎన్నికైన రాష్ట్రాల అధ్యక్షులంతా కలిసి జాతీయ అధ్యక్షుడిని ఎంపిక చేయడం జరుగుతుంది. సో సంస్థాగత ఎన్నికల ప్రక్రియకు సంబంధించి చర్చించేందుకు జేపీ నడ్డా అధ్యక్షతన ఈ రోజు ఒక కీలక సమావేశం జరుగుతుంది. మండల అధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర అధ్యక్షులు సహా బీజేపీ రాష్ట్రాల ఇన్ఛార్జీలు, అలాగే కార్యదర్శులు, ప్రధాన కార్యదర్శులు, పదాధికారులు వీరంతా కూడా ఈ రోజు కేంద్ర కార్యాలయంలో జరిగే సమావేశంలో పాల్గొనడం జరుగుతుంది. ఈ సంస్థాగత ఎన్నికలకు సంబంధించి, అలాగే సభ్యత్వ నమోదు ప్రక్రియ ఎక్కడి వరకు వచ్చింది, మండల, జిల్లా అధ్యక్ష ఎన్నికల్లో ఎవరెవరు పోటీ చేయవచ్చు, అలాగే సంస్థాగత ఎన్నికలు, పార్టీ బలోపేత అంశాలకు సంబంధించి ఈ రోజు జరిగే సమావేశంలో చర్చించడం జరుగుతుంది. జేపీ నడ్డా సహా సీనియర్ బీజేపీ నేతలంతా కూడా ఈ సమావేశంలో పాల్గొంటారు. ఆయా రాష్ట్రాల నుంచి వచ్చిన నేతలు కూడా, మండల, జిల్లా అలాగే రాష్ట్ర అధ్యక్షులు కూడా ఈ సమావేశంలో పాల్గొనడం జరుగుతుంది. సో మొదట క్షేత్రస్థాయిలో పార్టీని ఏ విధంగా విస్తృతపరచాలి అన్న అంశానికి సంబంధించి సభ్యత్వ నమోదు ప్రక్రియను చాలా సీరియస్ గా బీజేపీ తీసుకోవడం జరిగింది. ఇందులో భాగంగా తెలుగు రాష్ట్రాల్లో సుమారు 2 కోట్ల సభ్యత్వ నమోదుని టార్గెట్ గా పెట్టుకున్నారు. తెలంగాణలో ఇప్పటికే 35 లక్షల సభ్యత్వ నమోదు అనేది జరిగింది. ఇటు ఏపీలో 23 లక్షల సభ్యత్వ నమోదు ప్రక్రియ అనేది పూర్తవడం జరిగింది. సో టార్గెట్ అనేది ఎక్కువగానే తెలుగు రాష్ట్రాల్లో పెట్టుకోవడం జరిగింది. సో ఈ సభ్యత్వ నమోదు ప్రక్రియ అనంతరం మండల, జిల్లా అధ్యక్ష ఎన్నికలు అనేవి జరుగుతాయి. అనంతరం రాష్ట్ర అధ్యక్షుడు, ముఖ్యంగా తెలంగాణ విషయానికి వస్తే కనుక రాష్ట్ర అధ్యక్షుడి రేసులో ఇటు రఘునందన్, అలాగే రామచంద్రరావు, అలాగే ఈటల రాజేందర్, ధర్మపురి అరవింద్, బండి సంజయ్ ఉన్నారు. ఇటు ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే అధ్యక్ష రేసులో ఇప్పటికే ఉన్న పురంధేశ్వరి, అలాగే మాధవ్, విష్ణువర్ధన్ రెడ్డి, ఆదినారాయణ రెడ్డి, సుజనా చౌదరి వీళ్ల పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. సో ఆర్గనైజేషన్ పరంగా క్షేత్రస్థాయిలో మండల, జిల్లా అధ్యక్షుల ఎంపిక పూర్తయిన తర్వాత రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియ అనేది పూర్తవుతుంది. రాష్ట్ర అధ్యక్షుల ఎంపిక పూర్తయిన తర్వాత రాష్ట్ర అధ్యక్షులంతా కలిసి ఇటు ముజువానితో ఇటు జాతీయ అధ్యక్షుడిని ఎంపిక చేయడం జరుగుతుంది. జాతీయ అధ్యక్షుడి పదవికి ముఖ్యంగా పోటీ చేసేవారు నామినేషన్ దాఖలు చేయాల్సి ఉంటుంది. సో ప్రస్తుతం జేపీ నడ్డా 2020 నుంచి కూడా ఇటు బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా కొనసాగుతూ వస్తున్నారు. ఇప్పటి వరకు 11 మంది జాతీయ అధ్యక్షులు బీజేపీ కోసం పనిచేయడం జరిగింది. సో నెక్స్ట్ ఎవరుంటారు అన్న ఉత్కంఠ కూడా నెలకొంది. తెలుగు రాష్ట్రాల నుంచి ముఖ్యంగా కిషన్ రెడ్డి పేరు జాతీయ అధ్యక్షుడి రేసులో ప్రధానంగా తెలుగు రాష్ట్రాల బీజేపీ నేతలు వినిపిస్తున్నారు. జాతీయ స్థాయిలో వివిధ రాష్ట్రాల నుంచి కూడా అనేక సీనియర్ నాయకుల నేతల పేర్లు, శివరాజ్ సింగ్ చౌహాన్ ఇటువంటి వారి పేర్లు కూడా జాతీయ అధ్యక్షుడి రేసులో వినిపిస్తున్న పరిస్థితి ఉంది. సో సంస్థాగత ఎన్నికలపైన ఇటు మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి కాబట్టి సో నెక్స్ట్ పార్లమెంట్ సమావేశాలు, సో ఆర్గనైజేషన్ పరంగా కూడా పార్టీ బలోపేతం, నెక్స్ట్ ముఖ్యంగా జాతీయ అధ్యక్షుడు స్ట్రాంగ్ హోల్డ్ ని తీసుకుని ముఖ్యంగా జమిలీ ఎన్నికలకు వెళ్లాలని చెప్పి కూడా బీజేపీ ఆలోచన చేస్తున్న నేపథ్యంలో సో ఎవరు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అవుతారన్నది కూడా ఉత్కంఠ నెలకొంది. సో ప్రధానంగా సంస్థాగత ఎన్నికలకు సంబంధించి ఈ రోజు జరిగే సమావేశంలో చర్చ అనేది జరగబోతోంది. రైట్ గోపి.